నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే ఆర్టీఐ పైన సమాచారం. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. మనకు ప్రభుత్వంలో జరుగుతున్న ఏ ప్రాజెక్ట్ అయినా కూడా దానికి వాల్యుయేషన్స్ కానీ, లేకుంటే టైం ఫ్రేమ్స్ కానీ, లేకుంటే ఎవరు చేసిందని కానీ ఇట్లా చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా! ఏ టాపిక్ తీసుకున్నా కూడా దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని లేకుంటే టాపిక్స్‌ని దాని డేటా తీసుకోవడమే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. మనకు ఆ హక్కు ఉంది అని చెప్పి మనకు రాజ్యాంగం కల్పించింది. ఇది ఏంటంటే 2005లో తీసుకొచ్చిన ఈ యొక్క రూల్ అనమాట ఇది. అయితే ఇక్కడ ఏందంటే ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే ప్రజలారా ఇటు ఒక్కసారి చూడండి మీరు. రాష్ట్రంలో 17,000 కేసులు పెండింగు. అంటే ఇవి ఏం కేసులు అనుకుంటారు మీరు? అంటే ఆర్టీఐ అప్లికేషన్స్ అనమాట. ఆర్టీఐ అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం లెట్స్ సే ఒక హాస్పిటల్ వేసుకుంటాం మనం. హాస్పిటల్‌లో కొన్ని డీటెయిల్స్ కావాలి. రైట్. ఒకటి హాస్పిటల్ వేసుకుందాం మనము. తర్వాత కొన్ని కాలేజెస్ వేసుకుందాం. హాస్పిటలు, కాలేజు, లేకుంటే యూనివర్సిటీ, ఓకే. ఇట్లా చాలా ఉంటాయి కదా! ఇవన్నీ డీటెయిల్స్ కావాలి. లేకుంటే ఇప్పుడు కాళేశ్వరం మీద పెండింగు, కాళేశ్వరం పనులు ఎట్లున్నాయి, లేకుంటే హైదరాబాద్‌లో మూసీ ఇంగా ప్రక్షాళన చేస్తామని అది కూర్చుంటా ఉన్నారు. అట్లా ఏదన్నా తీసుకోండి మీరు. మీరు ఏ టాపిక్ అన్నా తీసుకోవచ్చు. దానిపై ప్రభుత్వం దగ్గరన ప్రతి టాపిక్‌ని తీసుకొని క్వెషన్ రేజ్ చేస్తాం కదా! అట్లాంటి క్వెషన్ ప్రతి డిపార్ట్మెంట్ ఇస్తది. హాస్పిటల్ అంటే ఇంగా హాస్పిటల్ వాళ్ళు ఇస్తా ఉంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉంటారు. రెవెన్యూ అంటే రెవెన్యూ వాళ్ళు ఇస్తా ఉంటారు. కన్‌స్ట్రక్షన్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చరు అట్లా ఏం ఏ ఏ మంత్రి పదవులు ఉంటారు కదా! ఆ కన్సర్న్ సెక్రటరీ నుంచి మనం తీసుకోవచ్చు. లేకుంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఉంటదంట. అంటే ఏ డిపార్ట్మెంట్‌కి ఏ ఆఫీస్‌కైనా కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 17,000 కేసులు వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తలేరు. ఏం చెప్తలేరు. ఆ కేసులన్నీ అట్నే పెండింగ్ పెడతా ఉన్నారు. ఎవ్వరికీ ఆన్సర్ ఇవ్వరు. అయితే ఏమైందో చూడండి ప్రజలారా. ఇటు చూస్తే ఒక ముగ్గురు దగ్గర నుంచే 2,500 పిటిషన్లు ఇప్పటిదాకా ఎన్నికల సారీ ఇది మన కమిషన్ ఏంటంటే ఆర్టీఐ కమిషను గుర్తుపట్టింది. ఇలా ఎవరు అని కనుక మీరు చూస్తే ఇటు ఒక్కసారి కిందికి వచ్చి చూడండి ప్రజలారా. వీ హ్యావ్ ఎండి అష్రాఫ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండి అష్రాఫ్. ఓకే. ఈయన ఎక్కడ అంటే కాగజ్ నగర్ దగ్గర నుంచి అనమాట. ఇంకొక వ్యక్తి ఉంటాడు వడ్డే శ్యామ్. ఓకే. ఇంకో వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని ఉంటారు. వీళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టీఐలు ఫైల్ చేసిండ్రు. చాలా ఫైల్ చేసిండ్రు వీళ్ళే. అయితే ఇక్కడ ఏమైందంటే కొంచెం కిందికి వచ్చి చూస్తే సరే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నామంటే ఇగో ఇక్కడ ఒకసారి చూడండి. అష్రఫ్ గారిని మొన్న 18th రోజు 11 రమ్మని చెప్పిండ్రు. 18th రోజు చేస్తే ఏమైందంటే ఈయన కిందికి ఒక్కసారి వచ్చి చూస్తే చూడండి ప్రజలారా. వీళ్ళందరూ కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు ఇక్కడ ఏంది ఆర్డీఓ, ఎంఆర్ఓ ఉన్నారు, ఇక్కడ ఎస్పీ ఉన్నారు, ఇక్కడ డిఈఓ ఉన్నారు, ఆసిఫాబాదు, మంచిర్యాలు, ఆదిలాబాదు, అట్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఆర్జేడీ ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన వ్యక్తులు. అయితే మరి ఇవ్వాల్సిన వ్యక్తులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎన్ని కేసులకు ఇవ్వలేదంటే ఇక ఒక్కసారి చూడండి. ఇది ఒకటే పేజ్ తీసుకొచ్చిన, ఇంకా చాలా పేజ్లు కానీ ఇవన్నీ ఎందుకని చెప్పి తీసుకురాలేదు. 980 కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ అష్రఫీ. ఇవన్నీ 980 కేసెస్ అష్రఫీ మాత్రమే. ఆయన ఎన్నో కేసులు వేస్తే ఒక 980. ఈ 980 కూడా చూడండి ఒక నంబర్ లేదు దీనికి, రిజిస్ట్రేషన్ నంబర్ అంటే సెలెక్ట్ చేసింది ఏం లేదు, దీని టాపిక్ ఏం లేదు. ఇవన్నీ ఈ డీటెయిల్స్ ఏం లేకుండా ఈ విచారణ చేస్తామని చెప్పి వీళ్ళు వచ్చేసారు. అయితే అష్రఫ్ గారు ఏంటంటే ఇట్లా కుదరదు, విచారణ ఇట్లా కాదు చేయాల్సిందని చెప్పి ఆయన కొంచెం మాట్లాడిన తర్వాత ఆ టాపిక్ ఒక కాడ ఆగింది. అయితే దాని నుంచి కొంచెం కిందకి వచ్చి చూద్దాం ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. శ్యామ్ గారు ఏం చేశారంటే ఆయన ఇప్పుడు ఈయనకు అష్రఫ్కి 900 కేసులు అయితే ఈయనకు 400 కేసులు ఒకటే రోజు హియరింగ్. ఆయనకు సేమ్ డే, ఈయనకు సేమ్ డే. ఈ కేసులన్నిటికీ కనీసం ఒక నంబర్ లేదు, పాడు లేదు. ఎట్లా అంటే అట్లా విచారణకి ఎట్లా వస్తుందని చెప్పి ఇంకా వీళ్ళు కోర్టుల కేసేస్తే ఇప్పుడు ఇది ఆగిపోయింది ఇది. రైట్. ఇంకో కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇగో 404 కేసులు ఒకటే రోజులో ఆగిపోయినాయి. విచారణకు వస్తే ఇట్లా ఇది కరెక్ట్ కాదు అంటే ఈయన కోర్టుల కేసేస్తే తప్ప ఈ కమిషనర్ ఆగలేదు. మరి ఇది ఏం పద్ధతి ఏమో ఇక కమిషనర్ చెప్పాలి మనకు. అయితే మనము యాజ్ ఇండివిజువల్స్ మనం ఏం చేయవచ్చు అని కనుక మీరు అడిగితే నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను. మీ వంతు ప్రయత్నంగా కూడా మీరు చేయవచ్చు. ఎంతోమంది మనం చేదోడు వాదోడుగా ఈ ఆర్టీఏలో ఒక చేస్తేనే సముద్రం ఒక చుక్క నీళ్లు కలిపితేనే ఎంతో పెద్ద నది కానీ సముద్రం కానీ అవుతూ ఉంటుంది. ఇది కూడా అదే స్టోరీ.
మనం అందరం తలా ఒక చేస్తే ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది మా టీం ఈజ్ అష్రఫ్ చెప్పినాను కదా, ఇక ఈయన 980 కేసులు వేసారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆర్టీఏ సతీష్, ఇట్లా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మన ఈ నలుగురు అయితే ఫోటో వచ్చేసింది. అయితే ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇది ఒక్కసారి చూస్తే జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ని మేము మొన్న స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసి ఒక 1.5 మంత్ అయింది. ఇంకా రివ్యూస్ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మేము కమిషనర్ని కొన్ని టాపిక్స్ అడిగినాం. మా డిమాండ్స్ ఏంటి అని అంటే, ఇక్కడ వీడియో రికార్డింగ్ ఒకటి ఉండాలి. ఇంకోటి అంటే డిలే, ఇది రెస్పాన్స్ అనేది ఈ ఆఫీసర్లు డిలే ఇవ్వద్దు, అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇక అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ ఆఫీసర్లు ఎవరైనా కరెక్ట్గా టైంకి రావాల్సిన వాళ్ళు రాకుంటే ఇంకా వాళ్ళ మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలనేది ఒక పద్ధతి. ఎందుకంటే మరి ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయినప్పుడు వీళ్ళు ఎవరు లేకుంటే ఇది కరెక్ట్ కాదు కదా. తర్వాత నాన్ ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీస్ పెట్టాల్సిందే. ఎవరైనా తప్పు మాట్లాడినా, ఎక్కడ ఏమైనా మాట్లాడితే ఇది పెట్టాల్సింది. తర్వాత నాన్ కాంప్లైన్స్ విత్ కమిషనర్స్కు ఏంటంటే ఇది నాన్ కాంప్లైన్స్ విత్ కమిషనర్స్ అంటే వాళ్ళకు మనకు కొంత మింగుడు పడతలేదు, అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత ఫెయిల్యూర్ టు రికవర్ పెనాల్టీస్, ఇవన్నీ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇదేంటంటే అసలు వీళ్ళు ముందుకు సాగండి. కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది అట్నే ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూస్తే కనిపించింది కదా ప్రజలారా, ఇది చూడండి, ఫెయిల్యూర్ టు రికవర్ పెనాల్టీస్. వీళ్ళు కావాలని చేద్దాము అని అనుకుంటే కూడా చెయ్యనివ్వరు. ఇది ఒక సింగిల్ పేజే, నేను పెట్టింది మల్టిపుల్ పేజ్ కాదు. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆర్టీఐలలో మనం వేయాల్సిందే. పిచ్చిగా వాళ్ళు 900 కేసులు, 500 కేసులు, 400 రోజులు ఒక్క కేసు ఒక్క రోజులో ఇవన్నీ చేస్తామంటే ఇవన్నీ తుగులక మేళం బ్యాచ్లు. దీనికోసం కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేసి ప్రాపర్గా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పింది. దీనివల్ల ఇన్ఫర్మేషన్ మనం ఏమేమి అడుగుతామో అదంతా బయటకు వస్తుంది. హాస్పిటల్ అంటే మెడికల్ అడగొచ్చు, దాన్ని రెవెన్యూ అడగొచ్చు, లేకుంటే పంచాయతీరాజ్ అడగొచ్చు, నీ ఇష్టం వచ్చిన టాపిక్ అడగొచ్చు. ఏవి ఉంటే ఆ టాపిక్లు అన్నీ అడగొచ్చు. మీరు అడగొచ్చు, మా వీధి దీపం ఇప్పుడు లాస్ట్ 5 years ఎన్నిసార్లు పోయింది, ఎవరు ఫిక్స్ చేసిందని చెప్పి అడిగితే ఆ దీపం ఆ డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ప్రజలారా, ఆర్టీఐ ఈజ్ ఎ వెపన్. దాన్ని ప్రాపర్గా వాడండి, మంచిగా వాడండి. మేము అదే పని చేస్తూ ఉన్నాం. వీలైతే మాతో కలిసి కూడా పని చేయండి మీకు నచ్చితే, లేకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ అవర్ నేమ్ ఇస్ జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ and we are dealing with the RTIs and pills. So I will stop the video right here. ఎందుకంటే ప్రభుత్వం మనం చేయాల్సిన పనులు ప్రభుత్వం మంచిగా చేసేసింది. ఎలక్షన్ కమిషన్కు 4 ముట్టకాయలు వేసి పంపించింది. మీరు ఇట్లా 900 కేసులు 400 కేసులు ఒకటే రోజులో పరిష్కారం చేయడం కుదరదు, ఇది తప్పు అని చెప్పి. సో ప్రజలారా, I will stop this video over here. Thank you very much for watching and we'll meet in the next video.